గోదారి కిట్టయ్య. ఈడికి ఎగసెక్కాలు బాగా ఎక్కువ. వీడు మరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న పసి పిల్లవాడు నావాడు. వీడు మొండోడు అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు నావాడు. మాట పెళుసైనా మనసులో వెన్న రాయిలా ఉన్నవాడిలోన దేవుడెవరికి తెలుసును నాకన్నా. చూసేకి అగిరవ మదిరే ఉంటాడే నా సామే మెత్తాని పతి పువ్వులా మరి సంటోడే నా సామే. ఏందిరా బాబు రాత్రి ఆటగానే పుష్ప 2కి వెళ్తావా ఏంది? పాటలు ఏమో రంజుగా పాడుతా ఉన్నావు. సినిమా కాదు పాడు కాదు మయ్యా. పాపం అల్లు అర్జున్ అలా అరెస్ట్ చేయడం నాకు బొత్తిగా నచ్చలేదు మయ్యా. నిజమేరా, ఎంతైనా పాన్ ఇండియా స్టార్, నేషనల్ అవార్డు విన్నరు, అలా బెడ్రూమ్ లోకి వెళ్ళి మరీ అరెస్ట్ చేయడం అసలు బాగులేదా? కాదు మయ్యా, తొక్కిసలాటకు బాధ్యుడిగా హీరోని అరెస్ట్ చేస్తే మరి రాజకీయ ప్రసంగాలప్పుడు, సినిమా ఫంక్షన్లప్పుడు, బాబాల ప్రవచనాలు రద్దీకి, పండుగల రద్దీకి తొక్కిసలాట జరిగితే ఎవరిది బాధ్యత? హఠాత్తుగా బన్నీని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఆగత్యం ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కాలేదురా. ఉద్దేశపూర్వకంగా మీడియా రిపోర్టర్ని లోగుతో కొట్టి మంచు మోహన్ బాబు కళ్ళ ముందే కనపడుతున్న మీనమేసాలు లెక్కబెట్టి ఇప్పుడు చడీ చప్పుడు కాకుండా పుష్పాన్ని అరెస్ట్ చేయడం ఏమాత్రం సమంజసం కాదురా. అరెస్ట్ మాట అలా ఉంచు, ఈ అరెస్ట్ రాజకీయ రంగు పులుముకుందేంది మయ్యా. రేయ్, శిల్ప రవిచంద్ర రెడ్డికి సపోర్ట్ చేసినప్పటి నుంచి అల్లు వారి అబ్బాయికి వద్దు అన్న రాజకీయ రంగు పులుముతుంది వైసీపీనే కదరా. ఏకంగా మాజీ సీఎం జగన్ రెడ్డి కూడా ఇది అన్యాయం అంటూ ట్వీట్ చేసేసాడు. అవును మయ్యా, అంబటి కూడా తప్పే అన్నాడు. ఇక తెలంగాణలో అయితే అటు బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, హరీష్ రావు, ఇటు బీజేపీ నుంచి బండి సంజయ్, కిషన్ రెడ్డిలు కూడా ముక్త కంఠంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసింది తప్పేనని తేల్చేశారు. మరి తేల్చరంట్రా, నిజానికి బన్నీ చేసిన తప్పేం లేదురా. ముందే సంధ్య థియేటర్ యాజమాన్యం 2వ తారీఖే ఇలా హీరోయిన్లు చిత్ర బృందం ఆర్టీసీ క్రాస్ రోడ్డుకు రాబోతుందని లెటర్ కూడా ఇచ్చారు. తప్పు పోలీసులది. వాళ్ళు సరిగ్గా భద్రత కల్పించి ఉంటే ఇంత అనర్థం జరిగేది కదరా ఓబు. అయినా ప్రాణమే కదరా. పాపం ఆ తల్లి సినిమా చూడడానికి వచ్చి ఇలా తనువు సాలించడం మాత్రం మనసు కదిలించేస్తా ఉందిరా. నిజమేమయ్యా, ఆ రేవతి వాళ్ళ భర్త కూడా ఇందులో బన్నీ తప్పేమి లేదని అరెస్ట్ చేయడం అన్యాయమనే మాట్లాడాడు. కానీ రే ఓబు, జరిగితే జరిగింది కానీ బెయిల్ కూడా వచ్చింది కాబట్టి చెబుతా ఉన్నా, ఇక్కడ బన్నీకి తన వాళ్ళెవరో కాని వాళ్ళెవరో క్లియర్గా అర్థమైందిరా. మ్యాటర్ తెలియగానే మెగాస్టార్ విశ్వంబర్ సినిమా షూటింగ్ రద్దు చేసేసుకుని మరీ బన్నీ ఇంటికి వెళ్ళి కుటుంబానికి అండగా నిలబడ్డారు. నాగబాబు మాత్రం వెంటనే ఇంటికి వెళ్ళారు కదా మయ్యా. మొన్నటి వరకు నాగబాబుకి అల్లు ఫ్యామిలీకి పడదు, భవన్కి బన్నీకి మధ్య తేడాలు ఉన్నాయని వాగినోళ్ళ నోటికి తాళం వేశారు. నిజమేరా, చిన్న చిన్న అభిప్రాయ భేదాలున్నా తామంతా ఒకటేనని మరోసారి మెగా ఫ్యామిలీ నిరూపించిందిరా. ఏటొచ్చి మరీ రాజకీయ రంగు పులుకోవడమే బాగలేదు. అవకాశవాదమ్మయ్యా, అల్లు అర్జున్ తమ్మవాడే అని చెప్పుకునే ప్రయత్నంగా బాగా జరిగింది. ఎటొచ్చి రేవంత్ రెడ్డి ఎందుకంత ఆలోచనలు నిర్ణయం తీసుకున్నారో తెలియటం లేదు. అంటే ఇక్కడ 2 కోణాలు ఉన్నాయిరా. బీఆర్ఎస్ చెబుతున్న దాన్ని బట్టి చూస్తే జనంలో విపరీతమైన వ్యతిరేకత ఉన్న సమయంలో ఇలా సెలబ్రిటీని అరెస్ట్ చేసి జనం దృష్టిని మళ్లించాలన్నది ఒక ప్రయత్నం అయితే, మరొకటి కూడా గట్టిగా వినిపిస్తా ఉంది. ఏంటది? చంద్రబాబు అందుకో ఈ పని చేయించారనినా? ఇవన్నీ గాలి కబుర్లు మాయా. అసలు బాబు గారికి ఏం సంబంధం ఉంటుంది? ఉంటే రఘురామకృష్ణరాజు కూడా అరెస్ట్ కరెక్ట్ కాదని ఎందుకు మాట్లాడితే చెప్పు. అదిగో పులి అంటే ఇదిగో తోక అని వైసీపీ సోషల్ మీడియాని ఈ అరెస్ట్ని క్యాచ్ చేసుకోవాలని చూస్తున్నారు. నిజమే రోయ్, నువ్వు ఈ మధ్య మా బాగా బుర్రాడుతా ఉన్నావురా. కానీ అల్లు అర్జున్కి ఒకటి చెప్పాలనుకుంటా ఉన్నాను రా. ఏంటి మాయా, చెప్పేయి, నీకు అడ్డే ఉంది. బన్నీ, నువ్వు మెగా కుటుంబానికి దూరంగా జరగాలనుకున్నావు. నువ్వు ప్రాణ స్నేహితుడు అనుకున్న శిల్పా మోహన్ రెడ్డి నీ అరెస్ట్ ఆపలేకపోయాడు. నాకు ఆర్మీ ఉంది, నా ఫ్యాన్స్ ఉన్నారన్నా, వాళ్ళు కూడా నీ అరెస్ట్ ఆపలేకపోయారు. 1000 కోట్ల కలెక్షన్స్ వచ్చాయని గొప్పగా చెప్పుకున్నావు. ఆ 1000 కోట్లు కూడా నీ అరెస్ట్ని ఆపలేకపోయాయి. నువ్వు ఆపదలో ఉన్నావని తెలియగానే మొదట నీ ఇంటికి వచ్చింది మెగాస్టార్, వెంటనే వచ్చింది నాగబాబు. పార్టీ మీటింగ్ అయిపోగానే పవన్ పార్టీ ఆఫీస్కి వెళ్లకుండా తెలంగాణ బయలుదేరారు. అది కోణిదల ఫ్యామిలీ అంటే. కాపు కాసేందుకు ఎప్పుడు రెడీగా ఉంటారు. మరి ఈ క్లారిటీ వచ్చే ఉంటదిలేమయ్యా. 4 వారాల మధ్యంతర బెయిల్ వచ్చింది కాబట్టి అన్ని సర్దుకుంటాయి. కష్టపడి వచ్చాడు బన్నీ, ఎవరో కాదని లేదు. కానీ ఆ కష్టం వెనక ఉంది మెగాస్టార్.
ఆయన ఫ్యాన్స్ ఈ రోజు రాజకీయాలు ఉండొచ్చు పోవచ్చు. అసలు వైసీపీ వచ్చి ఎన్నికల సమయానికి ఉంటుందో ఊడిపోద్దో గానీ మెగా కాంపౌండ్ చిత్ర పరిశ్రమ ఉన్నంతకాలం ఉంటది. అది మెగా స్టార్ స్టామినా, ఆయన కట్టిన కోట బలం. కానీ మాయా, రేవంత్ రెడ్డిని పురుగొల్పిన విషయం ఏంటి? అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక ఉన్న అదృశ్య శక్తి ఎవరు? ఎలా తెలుస్తుంది? రే ఓబు, నేను ఉపాయం చెబుతాను. ఉదయాన్నే లేచే చెంబట్టుకుని కార్యక్రమాన్ని పూర్తి చేసి ఓ డజన్ ఇడ్లీలు, ఓ అర డజన్ ఏకదోశలు తిని తినే చెరువు గట్టు దగ్గర ఉన్న గంగానమ్మ తల్లి గుడికి వెళ్ళు. ఏంది గంగానమ్మ తల్లి చెప్పేస్తుందా? కాదురా, ఆ గుడి మెట్ల దగ్గర సోదమ్మ ఉంటది కదా, ఆమెను అడుగు. సోది నీకు ఫుల్ క్లారిటీతో బన్నీ అరెస్ట్ అనుకున్న శక్తి ఎవరో బ్రేకింగ్ న్యూస్ చెప్పినట్లు చెప్పేస్తుంది. ఏది అర్థమైందా? యాదవని యాదవా. గోదారి కిట్టయ్య ఈడికి ఎగసెక్కాలి బాగా ఎక్కువ.